ఒక చిన్న చీమ మనని కుట్టినా దానికీ దైవయోజనే ఉందని ఇప్పుడైనా ఆలోచించారా? మనకు అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం, అదృష్టం లేదా కర్మ. కాని మహర్షులు చెబుతారు, శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు. ఈ మాటలో ఎంత లోతైన సత్యముందో తెలుసుకోవాలంటే ఇప్పుడొక అద్భుతమైన కథ వినండి. ఒకప్పుడు హిమాలయాల పాదంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు ఎంతో భక్తిశ్రద్ధగల శిష్యుడు ఉండేవాడు. ఒకరోజు ఆ శిష్యుడు అడిగాడు, గురువుగారు, మీరు ఎప్పుడూ అంటారు శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అని. కాని చీమ కుట్టడం, దోమకాటు, వర్షం పడటం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లే అనిపిస్తాయి. నిజంగానే దేవుడి ఆజ్ఞ లేకుండా ఇవి జరగవా? మహర్షి మృదువుగా నవ్వి అన్నాడు. రాబిడ్డా, నీవు అనుకున్నది అర్థమైంది. కాని శివుడు అనుమతి లేకుండా ఒక్క క్షణం కూడా కదలడు. ఈ సత్యం నీకు అర్థమయ్యేలా ఒక అనుభవం చూపిస్తాను అని చెప్పి ఆయన శిష్యుడిని పక్కన కూర్చోబెట్టాడు. ఆ సమయానికి ఒక చీమ వచ్చి ఆ శిష్యుడి చేతిపై ఎక్కింది. శిష్యుడు దానిని గమనించి కొట్టబోతుంటే గురువు ఆపాడు. దాన్ని కొట్టవద్దు, ఏమి జరుగుతుందో చూడు. కొద్దిసేపటికి ఆ చీమ కుట్టింది. శిష్యుడు తట్టుపోలేక బాధపడ్డాడు. గురువు మళ్ళీ నవ్వాడు. బిడ్డా, ఈరోజు నీవు కర్మఫలం అనుభవించావు. గత జన్మలో నీవు ఒక చిన్న జీవిని బాధపెట్టినావు. అది ఈ చీమ రూపంలో నీకు తిరిగి వచ్చింది. శివుడి ఆజ్ఞ లేకుండా అది నీకు దగ్గరికి రాదు, కుట్టదు కూడా. మహర్షి, నీవు చెప్పింది నిజమే. ఈ సృష్టిలో జరిగే ప్రతి చిన్న కదలిక కూడా నా ఆజ్ఞతోనే జరుగుతుంది. ఎవరి కర్మఫలం ఎప్పుడు అనుభవించాలో నేను నిర్ణయిస్తాను. ఆ క్రమమే ఈ జగత్తు ధర్మం. శిష్యుడు కన్నీటి తడితో నమస్కరించి అన్నాడు, ఓ శంభో! ఓ శంభో, ఇకనుంచి నేను ఏదీ యాదృచ్ఛికమని అనుకోను. చీమకాటు కూడా నీ కరుణలో భాగమని అర్థమైంది. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు. ప్రతి క్షణం, ప్రతి సంఘటన దైవ నిర్ణయం, కర్మ ఫలితమే. మన చేతిలో ఉన్నది ఒక్కటి: భక్తి, ఓపిక, విశ్వాసం. చూశారా భక్తులారా, ఈ లోకంలో జరిగే ప్రతి సంఘటన, చిన్నదైనా పెద్దదైనా శివుడి ఆజ్ఞ లేకుండా జరగదు. ఒక చీమ కుట్టడం కూడా కర్మఫలమే, దైవయోజనే. మనకనిపించే దుఃఖం కూడా చివరికి మన ఆత్మకు శుద్ధి ఇవ్వడానికే ఆయన లీల. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు. జై భోలేనాథ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.